హాయ్ వెల్కమ్ టు మై మినీ Vlog. టైమ్ మేడారం ఫ్యామిలీతో వెళ్ళాము. మనం ఏ టెంపుల్ కి వెళ్ళినా దర్శించుకోవడానికి ముందుగా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తాం కదా. మేడారంలో అమ్మవారిని దర్శించుకోక ముందే జంపన్న వాగు దగ్గర స్నానాలు చేసి మొక్కులు తీర్చుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఇలా చేస్తే అమ్మవారి దీవెన ఎప్పుడు మనపైనే ఉంటుందని నమ్మకం. జంపన్న వాగుని ఒకప్పుడు సంపెంగ వాగు అని అనేవారంట. కొన్ని సంఘటన వల్ల జంపన్న వాగుగా మారింది. ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. గిరిజన దొర అయిన మేడరాజు కుమార్తె సమ్మక్కని పగిడిద్ద రాజుతో వివాహం జరిపించారంట. వారికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. వారు సారెలమ్మ ఒకరు, నాగులమ్మ ఇంకా జంపన్న. సారెలమ్మని గోవిందరాజుతో వివాహం జరిపించారు. తర్వాత కొన్ని రోజులకి కప్పం కట్టలేదంటూ మేడారంపై ప్రతాపరుద్రుడు యుద్ధం ప్రకటిస్తాడు. ఆ యుద్ధంలో పగిడిద్ద రాజు, గోవిందరాజు, నాగులమ్మ చనిపోతారు. జంపన్నకి యుద్ధంలో ఓడిపోవడం ఇష్టం లేక సంపెంగ వాగులో దూకి మరణిస్తాడు. అప్పటి నుండి ఈ వాగుకి జంపన్న వాగు అని పేరు వచ్చింది. వీడియోలో చిలకల గుట్ట గురించి తెలుసుకుందాం. బాయ్.